ఇన్ని గుడులు ఒకే చోట ఎందుకున్నాయి? అసలు ఇన్ని గుళ్ళని ఒకే చోట నిర్మించి మీరు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏ సందేహాలు నాకు కూడా ఉన్నాయి, మరి మీకు కూడా ఉన్నాయి కదా. సో నేను ఎక్కడున్నాను, ఈ గుళ్ళ యొక్క చరిత్ర ఏంటి, ఇవన్నీ ఎందుకు ఒకే దగ్గర కట్టారు, వీటన్నిటి గురించి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ కమ్. లోపలికి ఎంటర్ అవ్వగానే 1000 స్తంభాల గుడి రామప్ప గుడికి ఎలా అయితే బ్యాక్ నుండి మనకి టెంపుల్ కనిపిస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలానే ఉంది. కానీ లోపలికి వచ్చిన వెంటనే మనం చూస్తే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇక్కడ ఒక్కసారి నా వెనక చూడండి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి వరుసగా, 1 2 3 4 5 6. ఇటువైపు 1 2 3 4 5, అంటే ఇక్కడ మనకి 11 గుళ్ళు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా మనకు కనిపించిన చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ అవి ఎక్కడున్నాయని ఆలోచిస్తున్నారేమో. ఇదిగో ఇలా శిథిలమైపోయి ఉన్నాయి. వీటికి సంబంధించిన చాలా వరకు రాళ్ళని, అలానే కళని, వీటన్నిటిని కూడా బయట పార్క్లో పెట్టి ఉంచారు. వాటిని నేను మీకు తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. సో అందుకనే ఇక్కడ ఎక్కువ గుళ్ళు ఉన్నాయని చెప్తున్నాను. ఇంకా దీని వెనుకున్న చరిత్రను తెలుసుకుందాం రండి. ఈ గుళ్ళన్నీ చూస్తే మీకు ఒకటి క్లియర్గా అర్థం అవ్వాలి. ఏంటి అంటే ఈ గుళ్ళో ఎక్కడా కూడా విగ్రహాలు లేవు, దేవుడికి సంబంధించిన విగ్రహాలు అనేవి ఇక్కడ మిస్ అయ్యాయి. సో ఇక్కడ ఏ దేవుణ్ణి పెట్టి పూజించేవారు? ఈ 22 గుళ్ళో ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారు అనే క్వశ్చన్ అందరికి రావచ్చు. అయితే కాకతీయుల కాలంలో గణపతి దేవుడు గారు ఈ ఆలయాల్ని నిర్మించారు. ఎందుకు అంటే ఇక్కడ సామంత రాజులు ఉండేవారు కదా కాకతీయుల కాలంలో. సో ఈ సామంత రాజులు అందరూ కూడా ఏ ఏ దేవుళ్ళని అయితే పూజిస్తారో వారి ఆరాధ్య దైవం, కుల దైవాల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి వారికి గుర్తుగా ఇక్కడ పూజించేవారంట. అయితే కాకతీయులు చెప్పకనే చెప్తున్నారు ఈ గుళ్ళని నిర్మించడం ద్వారా ఏంటి అంటే, మేము సామంత రాజ్యాల్ని, ఆ ప్రజల్ని, ఆ రాజుల్ని మేము ఎంత గౌరవిస్తామో అనే దానికి నిదర్శనంగా ఈ గుళ్ళు నిర్మించడం ఒకటే కాదు, మరొకటి ఏంటి అంటే ఒక్కసారి కాకతీయుల రాజులు ఏమేం పాలించారు, ఏ ఏ రాష్ట్రాలని అంటే ఏ ఏ ప్రాంతాలని పాలించారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ కోటగుళ్ళకు వస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాజ్యాలన్నిటికీ సంబంధించిన గుడులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా వాళ్ళు ఏ ఏ ప్రాంతాలని పాలించారు అనేది తెలిసిపోతుంది. అంటే చూసారా ఎంత తెలివిగా ఈ గుడిని నిర్మించారో. అందుకే చాలా మంది అంటున్నారు 1000 స్తంభాల గుడి రామప్ప ఆలయం కంటే విభిన్నంగా చాలా చరిత్ర కలిగిన, చాలా శిల్పకళ కలిగిన ఆలయం ఈ కోటగుళ్ళు అని. ప్రధాన ఆలయానికి ఎడమవైపు కుడివైపు కూడా 2 ఆలయాలు ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఆ ఆలయాలని చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ప్రధాన ఆలయానికి ఎడమవైపు ఉన్న గుడి దగ్గర ఉన్నాము. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తారా? దీని గురించి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అంటే గుడి వాడేటప్పుడు కొన్ని టూల్స్ యూజ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన నమూనా అని. అయితే ఇక్కడ చూడండి, నాకు ఈ గుడికి ఎంటర్ అయినప్పుడు 2 వైపులా కూడా నాకు ఇలా నాగపాముని చెక్కి ఉండడాన్ని నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకు ఇది ఇలా చెక్కారు అనేదానికి నేను తర్వాత ఆన్సర్ ఇస్తాను. ఒకసారి మనం గుడి అంతా చూసేద్దాం. ఇంతకు ముందు నేను మీకు ఇరువైపులా కూడా పాముల్ని చెక్కి ఉండడం చూపించాను. ఇప్పుడు మనకి ఏనుగులు కనిపిస్తూ ఉంటాయి 2 వైపులా కూడా, ఒకటి లోపలికి వెళ్తూ ఒకటి బయటకు వెళ్తూ కనిపిస్తాయి. ఈ గుడి మొత్తంలో 1600కు పైగా ఏనుగుల్ని చెక్కారంట. ఎందుకు అంటే గుడిలో ఎక్కడి నుండి మొదలుపెట్టి ఎటు నుండి ప్రదక్షిణం చేయాలి, లోపలికి ఏ మార్గాన వెళ్ళాలి, ఏ మార్గాన బయటకు రావాలి అనేది ఈ ఏనుగులు సూచిస్తాయి. అండ్ వీటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ద్వారపాలకులు ఎక్కడైనా చూసినప్పుడు మగవాళ్ళు ఉంటారు, కానీ ఈ ఆలయానికి ఆడవాళ్ళు మనకి కనిపిస్తున్నారు. వీటిని పట్టుకొని మనకి ఏదో ఇస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో లోపల ఎలా ఉందో కూడా చూసేద్దాం. లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే పరిస్థితి ఇదిగో చూడండి, నా వెనుక కనిపిస్తుంది మీకు ఏ విధంగా ఉంది అనేది. అయితే లోపలికి వచ్చేటప్పుడు ఇరువైపులా కూడా నేను నెమలి బొమ్మల్ని చెక్కి ఉండడం అబ్జర్వ్ చేశాను. బయట మనం వస్తున్నప్పుడు ద్వారం దగ్గర పాముల్ని, లోపలికి వచ్చాక ద్వారం ఇరువైపులా నెమల్ని. అంటే ఈ నెమలి కూడా లోపలికి బయటకి రావడం సూచిస్తున్నప్పటికీ కూడా నెమలి పాము విరుద్ధ శత్రువులు కాబట్టి వీటిని ఎందుకు చెక్కారు అనేది నేను తర్వాత చెప్తాను. ఒక్కసారి ఈ ఆలయం అంతా చూస్తే గనక మొత్తం శిథిలమైపోయింది. ఏదో కాస్తో కోస్తో ఇప్పుడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని రక్షిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా ఇది ధ్వంసం అయ్యిందో ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడున్న మొత్తం గుడిని ధ్వంసం చేసి పెట్టారు. దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మొఘలులు హిందూ ఆలయాల్ని హిందువుల మీద ఎలాంటి దాడి చేశారు, ఎంతటి విధ్వంసం సృష్టించారు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇది చరిత్ర చెప్తున్న నిజం. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ను కూడా మీరు చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎంతటి విధ్వంసం జరిగింది అనేది. మనం చెప్పుకోవాలనుకుంటే చావా గురించి కూడా చూడొచ్చు. చావాలో కూడా చాలా క్లియర్గా చూపించారు. అదేవిధంగా ఇక్కడ ధ్వంసమైంది. ఇది మొదటి కారణం. అయితే ఇక రెండవ కారణం భూకంపాలు.
ప్రకృతి విలయం. ఈ భూకంపాల వల్ల కూడా చాలా పురాతన కట్టడాలు, ఆలయాలు ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పచ్చు. ఇక మూడవది నీచమైన కొంతమంది మనుషులు. డబ్బు మీద వ్యామోహంతో, దురుద్దేశంతో, అత్యాశతో మన విగ్రహాల కింద ఎంతో నిధి ఉంది, నిధి నిక్షేపాలు ఉన్నాయి, వాటిని సొంతం చేసుకోవాలి అనే ఆశతో ఇక్కడ దేవుల్ని తొలగించడం, తర్వాత తవ్వకాలు చేపట్టడం, ఇదిగో ఈ విధంగా శిథిలావస్థకు చేర్చడానికి వాళ్ళు ఒక రకంగా కారకులయ్యారు. ఈ 3 కారణాలు ఈరోజు మన చరిత్ర కోసం మనం వెతుక్కునేలాగా చేశాయి. లోపలికి వెళ్ళే పరిస్థితి ప్రస్తుతానికి లేదు, ఎందుకంటే బండరాళ్ళన్నీ పడిపోయి ఉండడం వల్ల. నేను ఇక్కడ నుండి మీకు అంతా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది శివాలయం. శివాలయం అని నేను ఎంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నానంటే, లోపల ఒక్కసారి మీరు చూస్తే అక్కడ యోని కనిపిస్తుంది, దాని మీద లింగాన్ని పెడితే మొత్తం కలిపి మనం శివలింగం అంటాం. అంటే ఇది శివాలయం. ఇక్కడ లింగం లేదు, లింగాన్ని ధ్వంసం చేసేసారు కాబట్టి మనకి మిగిలింది ఇదిగో ఈ శిథిలాలయం. అది గుడి మొత్తం చూస్తే గనక చుట్టూ ఉపాలయాలు అనేవి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉపాలయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా దత్తాత్రేయుని విగ్రహం కావచ్చు, విఘ్నేశ్వరుడిని, అలానే నాగేంద్ర స్వామిని, ఇలా కొన్ని చిన్న చిన్న విగ్రహాలని తీసుకొచ్చి పెట్టి పూజిస్తూ ఉంటాం కాబట్టి వాటి కోసం కట్టిన ఈ ఉపాలయాలు. మొత్తం చూస్తే శివాలయం ఎంటర్ అవ్వడానికి మనకి 3 ద్వారాలు ఉన్నాయి లోపలికి. ఈ 3 ద్వారాలు కూడా శిథిలం అయిపోయినాయి. మొత్తం చూడొచ్చు ఎంతటి విధ్వంసానికి ఈ ఆలయం గురైంది అనేది మనం చెప్పకనే చెప్పచ్చు, ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కసారి అక్కడ శిల్పాల్ని అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఎక్కడైనా ద్వారపాలకులు అనేవాళ్ళు మగవాళ్ళని చూస్తూ ఉంటాము, కానీ కాకతీయుల కాలంలో కట్టిన కొన్ని ఆలయాల్లో శివుడి దగ్గర ఈ ద్వారపాలకులుగా ఆడవాళ్ళని చూస్తున్నాం. స్త్రీలు ఒకరు ప్రసాదం ఇస్తూ ఉన్నారు, ఇంకొకరు నమస్కరిస్తున్నారు, అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మనకి స్వాగతం పలుకుతున్నారు, బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం ఇచ్చి మనల్ని పంపిస్తున్నారు. ఇది చూసారు కదా, ఇదే ప్రధాన ఆలయానికి కుడివైపు ఉన్న ఆలయం. ఇది మూసివేసింది, ఇక్కడికి ఎవరిని కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే ఒక్కసారి ఆలయాన్ని చూడండి, ఏ పరిస్థితుల్లో ఈ ఆలయం ఉందో మొత్తం శిథిలమైపోయి ఉంది. ఏ క్షణాన్నైనా కానీ ఏదైనా జరగచ్చు, కాబట్టి ఎవరు వెళ్ళొద్దు అంటూ చెప్తున్నారు. కానీ నేను మీకోసం రిస్క్ తీసుకొని లోపల ఏముందో చూపించే ప్రయత్నం చేస్తాను. బాబోయ్, ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొంచెం పైకెళ్తే అయిపోయినట్టే. ఒకసారి లోపలికి కూడా వెళ్ళిపోదాం. ఇది కొంచెం ఎక్కడం పర్లేదు, కానీ ఆ కింద నుండి ఎక్కడానికే అసలు. ఓకే, లోపలికైతే వచ్చేసాం. ఇదిగో మొత్తం ఇది కూడా ఒక ఆలయమే, అయితే ఈ ఆలయం అంతా కూడా పడిపోయింది. ఒక్కసారి మొత్తం చూడొచ్చు. కనీసం ఎటుపక్క ఏదుంది అని చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఆలయం ఉంది. భూకంపం వల్ల భూమిలోంచి పైకొచ్చిన రాళ్ళని చూడొచ్చు. తర్వాత పైన కూడా మనం అబ్జర్వ్ చేస్తే సగానికి సగం ఇరిగిపోయి ఉన్నాయి, అంటే ఎప్పుడైనా పడిపోవచ్చు ఇవి. ఒక్కసారి చూడండి ఎంత ఇదిగా దెబ్బతిందో ఈ ఆలయం. మొత్తం ఇక్కడ దీనికి మరొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇది కోటలో, మనం మీకు డౌట్ రావచ్చు కోట గుళ్ళు అని ఎందుకు అంటారు అనేది. అయితే ఇది కోటలో ఇన్ని గుడులు ఉన్నాయి కాబట్టి దీన్ని కోట గుళ్ళు అంటారంట. ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా కోట ఉంది, ఎక్కడ అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే చాలా కాలం అయిపోయింది. అమ్మాయ, మొత్తం మీద అయితే పైకి వచ్చాను. మీకు ఈ లోపల ఏముంది అనేది, ఎలా ఉంది పరిస్థితి అనేది చూపిస్తాను. నేను వచ్చాను కదా అని ఎవరు కూడా ఇటువైపుకి రాకండి, ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఈ టెంపుల్ ఉందో మనకి క్లియర్గా తెలుస్తుంది. అందుకే ఎందుకు వీళ్ళు ఇక్కడ ప్రవేశం లేదు అని పెట్టారో కూడా నాకు అర్థమవుతుంది. గుడికి రండి, ఈ కళని చూడండి, దీని యొక్క చరిత్ర తెలుసుకోండి, అంతేగాని ఇక్కడికి వచ్చే ప్రయత్నం మాత్రం చేయకండి. ఏం చూడాలనుకున్నా ఈ వీడియోలో చూసేసండి చాలు ప్లీజ్. ఇప్పుడు ప్రధాన ఆలయానికి వచ్చేసాను, చెప్పులు తీసేసి లోపలికి వెళ్దాం. ఈ మెట్లు ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి ఇంత హైట్లో కట్టారు. అప్పటి వాళ్ళు ఎలా ఎక్కేవారో ఏమో. ఇది ప్రధాన ఆలయం, లోపల ఒకసారి చూద్దాం.
ఇదిగో ఈ ప్రధాన ఆలయం కూడా ఆల్మోస్ట్ కూలిపోయిందే, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇదిగో కనీసం ఈ విధంగానైనా మనం చూస్తున్నాము. మనం నందీశ్వరుడి దగ్గరకు వచ్చేద్దాము. అయితే ఈ నంది చూస్తున్నారు కదా, ఈ నంది అప్పటి నంది కాదు అని క్లియర్గా చెప్పచ్చు. ఎందుకు అంటే మనం కాకతీయుల కాలంలో కట్టిన ఏ ఆలయాన్ని చూసినా శివలింగం అంటే గుడికి ఎదురుగా నందీశ్వరుని కట్టి ఆ నందీశ్వరునికి ఒక మండపం అనేది పెడతారు. అదిగో మనకి క్లియర్గా చూస్తే అక్కడ నంది ఉండేది అని చెప్పచ్చు. అందుకు ఉదాహరణగా దాని మీద ఉన్న ఏనుగు బొమ్మల్ని చూడండి. ఏనుగు బొమ్మలు ఎక్కడైతే దేవుడు ఉంటారో అక్కడ ప్రదక్షిణం కోసం ఏనుగు బొమ్మలు మనకి చూపిస్తాయి. అంటే నంది అక్కడ ఉండేవారు. అది కూలిపోయింది కాబట్టి శివునికి ఎదురుగా నంది ఉండాలి కాబట్టి దీన్ని తీసుకొచ్చి పెట్టారంట. ఇక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇగో ఉపాలయాలు ఇవి కూడా ఆల్మోస్ట్ కూలిపోయినాయి. గర్భగుడి ప్రస్తుతానికి ఇది క్లోజ్లో ఉంది. ఇటువైపు శివుని కుమారుడు విఘ్నేశ్వరుని మనం క్లియర్గా చూడొచ్చు. అయితే ఇది ఇప్పటి గుడి కాదు, 1236-39 సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అది కూడా ఎవరు అంటే కాకతీయుల యొక్క వంశ వారసుడు గణపతి దేవుడు. గణపతి దేవుడు గారు ఆయన వారు ఉన్నా లేకపోయినా వారి యొక్క చరిత్ర ఇక్కడ ఉండిపోవాలి, ప్రజలకి ఎప్పటికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సామంత రాజ్యాల్లో ఏ దేవుడిని అయితే కొలుస్తారో ఆ దేవుడి కోసం ఇక్కడ చిన్నపాటి ఆలయాలు కట్టించడం, అలానే వాళ్ళ నమ్మే దేవుడు కోసం ఇంత పెద్ద ఆలయాల్ని కట్టించడం మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆఖరికి ఇది కూడా ఆల్మోస్ట్ మీరు చూస్తే చాలా వరకు కూలిపోయింది. పైన షెడ్ చూసారు కదా, ఇదంతా దేనికి అంటే కనీసం ఉన్న సంపదని మనం కాపాడుకోవాలి, చరిత్రని 10 మందికి ఇప్పటి తరం వారికి తెలిసేలా చేయడం కోసం ఉన్నంతలో దీనికి కాస్త మరమ్మతులు చేసి ఇలా మనకి చూపించే ప్రయత్నం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి దీని గురించి. ఇది బయటకు వెళ్ళడానికి దారి. ఒక్కసారి ఈ ఆలయ గోపురం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకు ఆలయ గోపురానికి ఇంత విశిష్టత అంటే మనం పైనుండి చూస్తే గనక ఇది శివలింగ ఆకారంలో కనిపిస్తుంది. ఆ విధంగా ఈ గోపురాన్ని చెక్కారు, అందుకే దీనికి ఇంత విశిష్టత. నేను మరొకటి చెప్పాలి, ఇంతకుముందు పడిపోయిన ఆలయంలో శివలింగాన్ని చెప్పాను, కానీ ఇక్కడ ప్రధాన ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమివ్వడు, మానవ రూపంలో దర్శనమిస్తారు. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇది గుడి యొక్క నమూనా, ఇది కూడా మనకి అదే చెప్తుంది. ఇంకొకటి దీని పైన కూడా మనం అది చూడొచ్చు, ఆ చెక్కడాన్ని. ఇదే ఎగ్జాక్ట్గా మీరు రామప్ప ఆలయంలో కూడా చూస్తారు. అంటే 6 కాళ్ళు, ఇక్కడ కేవలం 4 కాళ్ళు ఉన్నాయి. 3 మనుషులకి 6 కాళ్ళు ఉండాలి. ఏది క్లోజ్ చేసి చూస్తే మనకి వాళ్ళ యొక్క కాళ్ళ కనిపిస్తుంది. ఈ విగ్రహాలని కనుక మీరు అబ్జర్వ్ చేశారా, ఇలాంటి విగ్రహాలు ఈ గుడి చుట్టూ కూడా ఉండాలి, కానీ అన్ని ధ్వంసం అయిపోయినాయి. ఈ 2 మాత్రమే మిగిలినాయి. ఈ రెండింటిని కూడా కాపాడుకోవడం కోసం ప్రభుత్వం ఈ గోడని ఈ సపోర్ట్గా ఈ గోడని నిర్మించి ఈ విగ్రహాలని ఈ గుడిని కాపాడుతూ వస్తుంది. చూసారు కదా ఇది ఎంత పెద్ద ఆలయమో, కానీ ఇప్పుడు దీని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది నేను మీకు క్లియర్ కట్గా చూపించాను. అయితే నేను వీడియోకి స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, 22 గుళ్ళు కలిపితే కోట గుళ్ళు అని. ఇది ప్రధాన ఆలయం, దీని చుట్టూ 21 ఉపగుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అవి శిథిలం అయిపోయినాయి, దాని లోపల విగ్రహాలు కూడా లేవు. నేను ఇది కూడా చెప్పా, విగ్రహాలు ఎందుకు మిస్ అయినాయి అనే దానికి కూడా రీజన్ చెప్తాను అని. నేను ఈ గుడి మొత్తం చూపించేటప్పుడు నేను మీకు 2-3 చోట్ల చెప్పాను నాగపాముల్ని ఇక్కడ చెక్కి పెట్టారు అని. సో దానికి ఏంటి ఎందుకు చెక్కారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. రాజులు ఏ కట్టడాలు చేపట్టినా, ఏ ఆలయాలు నిర్మించినా వాటి కింద నిధి నిక్షేపాలు అంటే వారి యొక్క సంపదని దాచిపెట్టేవారు అంటూ ఒక నానుడు ఉంది. అయితే దానికి ఉదాహరణగా ఇక్కడ చాలా తవ్వకాలు జరిగాయి నిధి నిక్షేపాల కోసం అని చెప్పేసి నేను అన్నాను కదా. సో ఒక్కసారి ఇది చూడండి, ఇది నాకంట ఎత్తులో ఉంది, అంటే దీనిపైన ఆలయం ఉంది, అంటే ఒక మనిషి దీని కింద అంటే దీని లోపల ఉండగలడు, అంత ప్లేస్ లోపల ఉంది. అంటే ఎంతో తెలియని సంపద ఈ గుడిలో దాచి ఉంటారు, అది మాకు కావాలి అని చెప్పే కొంతమంది దుండగులు ఈ ఆలయంలో తవ్వకాలు చేపట్టడం అనేది జరిగింది. అయితే మరొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆలయానికి నాగబంధనం ఉంది. ఇది నేను చెప్తుంది కాదు, మీరు పుస్తకాల్లో చదవండి. నేను కూడా బుక్స్ నుండి రీసెర్చ్ చేసి నేను మీకు ఈ వర్డ్ చెప్తున్నాను, ఇది నా సొంతంది కాదు.
దీనికి నాగబంధనం ఉంది. అందుకు సాక్ష్యంగానే మీరు ఏ గుడికి వెళ్ళినా కాకతీయులు కట్టించిన దానికి, ఇంతకు ముందు నేను మీకు 4 గుళ్ళు చూపించాను, వీటిలో ఎక్కడ కూడా నాగబంధనం వేసి నాగపాముది కనిపించుండదు. కానీ కేవలం ఈ గుడిలో మాత్రమే మీకు నాగపామువి అలానే నెమలికి సంబంధించిన చెక్కడాలు మనం చూసాము. దాన్ని బేస్ చేసుకొని చరిత్రకారులు మనకు చెప్తుంది ఏంటి అంటే, ఈ గుడిలో నాగబంధనం ఉంది, దీన్ని తెరవడానికి వీల్లేదు, సాధ్యం కాదు అని కూడా చెప్తున్నారు. నాగబంధనం కేవలం ఈ గుడికి మాత్రమే కాదు, మనం ఇంతకు ముందు కూడా మనం చూసాము కొన్ని ఆలయాలకి నాగబంధనం ఉండడం, వాటిని తీసే ప్రయత్నం ప్రభుత్వం చేయడం చూసాము. ఆ కోణంలోనే దీనికి కూడా నాగబంధనం ఉంది అనేది స్పష్టమవుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు అలానే మరిన్ని ఆలయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మా వీడియో ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళలేకపోయినా మీరు చూడాలనుకున్న గుళ్ళని ఇక్కడ చూడొచ్చు. సో అందుకోసం ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి.